హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఒక చెట్టు కింద నిలబడ్డా చూడండి. అయితే ఈ చెట్టు 2 సంవత్సరాల చెట్టు. అయితే దీన్ని నేను తీసేద్దాం అనుకున్నాను, కానీ తీసేయలేకపోయినా. ఎందుకంటే మరి మన కాయలు కాస్తదేమో అని ఆలోచించినండి. కానీ నాకు అనుకున్నట్టుగానే మరి కొన్ని కాయలు కాసింది, పుప్పడి కాయలు చూడండి. అయితే ఈ పుప్పడికాయలు మరి ఏ విధంగా కాస్తాయి అంటే పెరుగుతుంటాయి అంటే పాలతోటే పెరుగుతుంటాయండి. అది కట్ చేసినప్పుడు పాలు కిందికి వస్తుంటాయి చూడండి. అయితే పాలతోటే కాయ తయారవుతూ ఉంటుంది. అయితే మరి ఈరోజు నేను పెసరపప్పు పుప్పడికాయ కూర చేసుకోబోతున్నా. మా ఇంటిలో వంట పెసరపప్పుతో పుప్పడికాయ. అయితే పైన పొట్టు కట్ చేసి తీసేసి మరి పప్పులో వేసి ముక్కలు ముక్కలుగా కోసి పప్పులో వేసి వండుకుంటారండి. అయితే మరి యొక్క పుప్పడికాయ మనకి ఎంత రుచికరంగా ఉంటుందో తెలుసు కదా. అయితే మరి నేను కట్ చేసి మీకు చూపిస్తా. దాని పాలు ఏ విధంగా కారుతూ ఉంటాయో చూడండి. చూడండి, చుక్కలు చుక్కలుగా ఉన్నాయి పాలు. తర్వాత అక్కడ కారుతూ ఉన్నాయండి పాలు. అయితే ఈ విధంగా కాయడం అనేది పాలతోటే కాస్తూ ఉంటుంది. పెరిగినప్పుడు పాలు అనేటివి పోతూ ఉంటాయండి. మనకు పండుగ వస్తుంది తినడానికి, అప్పుడు ఉంటుంది కాయ. ఇప్పుడు కచ్చకాయ కాబట్టి కచ్చకాయ పెసరపప్పులు వేస్తే బాగుంటుందని చెప్పారు. అది చూడండి. అయితే మరి ఈ యొక్క చెట్టును తీసేస్తా. దీని కాండం ఏ విధంగా ఉంటుందంటే వట్టిదేనండి, దేనికి పనికిరాదు. ఇది పుప్పడి చెట్టు కాండము, అది వేస్తే. కానీ కాయలు మాత్రం మనకు పనికి వస్తాయండి. తర్వాత మీకు ఇంకొక చెట్టును చూపిస్తున్నా చూడండి. ఇది కాకర చెట్టు కదా. ఈ చెట్టు కూడా నేను విత్తనాలు పెట్టినాను, కానీ చిన్న విత్తనాలు అయిపోయినాయండి. చూడండి, కాయలు కూడా చిన్నతనంలోనే పండు వారిపోతున్నాయి. ఆ పండు వారిన విత్తనాలే మనం తెంపనప్పుడు అవి కింద రాలి మళ్ళీ మొలుస్తూ ఉంటాయండి చెట్లు. చిన్న కాయలు కాస్తుంటాయి, చిన్నప్పుడే పండు వారుతూ ఉంటాయి. ఆ చెట్టు వేస్ట్ అండి. అయితే దీన్ని కూడా నేను తీసేద్దాం అనుకుంటున్నా. పుప్పటి చెట్టు కూడా కాయలు కాసినాక తీసేసి ఈ చెట్టును కూడా తీసేసి ఇది చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈ పుప్పటి చెట్టు ద్వారా కూడా చూడండి, ఎర్రగా విత్తనాలు ఉన్నాయి, కాకరగా విత్తనాలు. ఈ పుప్పటి చెట్టు ద్వారా కూడా వేరే చెట్లు ఏం మొలవలేకపోతున్నాయి. ఈ రెండింటిని మాత్రం కాతలు కాసినాక తీసేసి మరి మళ్ళీ పుప్పటి చెట్టు పెట్టానండి నేను. ఈ కాకర చెట్టు అనేది మంచి విత్తనాలు, కొన్న విత్తనాలు పెట్టాలనుకుంటున్నా వచ్చే సంవత్సరము. ఈ విధంగా మరి కాకర చెట్టు చిన్న కాయలండి. ఈ విధంగా చిన్న కాయలే కాస్తుంది. చిన్న చెట్టుగానే పెరిగింది, ఎక్కువ ఎదగలేకపోయిందండి చెట్టు, ఎందుకంటే చిన్న విత్తనాలు కాబట్టి. ఆ విధంగా జరిగింది. నాకు ఈసారి ఏం కాత రాలేదండి. సోర చెట్టు కూడా వేరేలాగా అయిపోయింది, అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఈ యొక్క కాకర విత్తనాల చెట్లు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఓకే అండి, నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.